కప్పల తక్కడి గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, తక్కెడలో ఉన్న కప్పలన్నీ తలో దిక్కు దూకేస్తుంటాయి కదా. రేవంత్ సర్కార్ కూడా సేమ్ టు సేమ్. సరే, విజన్ సంగతి కాసేపు పక్కన పెడదాం. అలాంటిది వాళ్లకు లేదు అనుకోండి, అది వేరే విషయం. కనీసం కోఆర్డినేషన్ అయినా ఉండాలి కదా. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేకుండా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎట్లా నడుస్తున్నట్టు? రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిది ఒక మాట, మంత్రులది ఇంకో మాట. పరస్పర విరుద్ధ ప్రకటనలతో జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మంత్రులు. కోఆర్డినేషన్ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రుల పొంతనలేని వ్యాఖ్యలతో ప్రజల విషయం అటుంచితే కాంగ్రెస్ పార్టీలోనే గందరగోళం నెలకొంది. రైతుల రుణాలు మాఫీ కాలేదని మంత్రులు భట్టి, తుమ్మల, ఉత్తమ్, పొంగులేటి ఒకవైపు చెప్తుంటే సీఎం రేవంత్ మాత్రం రుణమాఫీ ఆగస్టులోనే పూర్తి చేశామని జబ్బలు చరుచుకుంటున్నాడు. ఒకవైపు రుణమాఫీ జరక్క రైతులు ఉరితాళ్లు పేనుకుంటుంటే రేవంత్ ఏమో ఆయనకు ఆయనే వీరతాళ్లు వేసుకుంటున్నాడు నిస్సిగ్గుగా. లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాములవారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు, 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాములవారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం